హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం TSSPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పైన ఉన్నటువంటి కోర్టు కేసు వివరాలు చూద్దాం. అదేవిధంగా మనకు ఒక డిస్టిక్లో మినీ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా 700+ ఉద్యోగాలతో జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక ప్రముఖ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ 3 అప్డేట్స్ గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో అదేవిధంగా కోర్టు కేసు అప్డేట్ కోసం చూసినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ కోసం అయితే చాలా కష్టపడాల్సి వస్తుంది కనుక మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సో అది ఎవరికైతే యూస్ఫుల్ ఉండదో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. దాంట్లో డైలీ జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. సో ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ అకాడమీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే చూడండి. దానిలో చాలా ఫ్రీ క్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ లేని క్యాండిడేట్స్ అయితే స్కిప్ చేయవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో ఏపీఎస్సీ అదేవిధంగా టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు చాలా ఫ్రీ క్లాసెస్ అయితే వీళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ చేత ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఫ్రీ క్లాసెస్ కనుక అన్లాక్ చేయాలనుకుంటే మన ఛానల్ యొక్క SJT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. దీనికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, యాప్ లింక్. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క మెయిల్ ఐడి తోటి అయితే లాగిన్ అయ్యి సో ఏదైనా ఒక క్లాస్ పైన క్లిక్ చేస్తే కోడ్ అడుగుతుంది. దాన్ని మన ఛానల్ యొక్క కోడ్ ఇస్తే మీరు అయితే ఫ్రీ క్లాస్ అయితే వినవచ్చు. అదేవిధంగా వీళ్ళు SI అండ్ గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సాధారణ నేమ్ తోటి అదేవిధంగా రక్షక అనే నేమ్ తోటి బ్యాచ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో వీటిని కూడా మీరు అయితే బై చేయవచ్చు. సో మా ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా వస్తుంది. అండ్ అదేవిధంగా వీటిని ఏ విధంగా బై చేయాలి అండ్ వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియో చివరిలో చెప్తాను. సో మీరు ఎండింగ్లో అయితే చూడవచ్చు. ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ SPDCL జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ రిజల్ట్ పైన కోర్టు కేసు ఉంది కదా, దాని గురించి అయితే చూద్దాం. సో దీనికి సంబంధించి మనకి ఈ రోజు అనగా February 17th అయితే మనకు దీనికి సంబంధించినటువంటి హియరింగ్ అనేది ఉంది. సో దీనికి సంబంధించి మనకు మళ్ళీ ఒక 4 వీక్స్ అయితే పోస్ట్ పోన్ అయినట్టయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. కాకపోతే మనకు మార్చ్లో కంపల్సరీ దాదాపుగా 90% రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి మనకు తెలుసుకున్నటువంటి పర్సన్ అయితే చెప్పడం జరిగింది. సో మేబీ ఇదే లాస్ట్ హియరింగ్ అవ్వచ్చు. అంటే 4 వీక్స్ అంటే మనకు March 17th మరొక హియరింగ్ ఉంది అని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. కాకపోతే మనకు దాదాపుగా 90% మార్చ్లో ఈ కోర్టు కేసు అనేది క్లియర్ అయ్యి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకు వన్స్ కోర్టు కేసు అనేది క్లియర్ కాగానే 1 వీక్లో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారని చెప్పేసి మనకైతే చెప్పడం జరిగింది. చూద్దాం. సో మాక్సిమం అయితే మార్చ్లో రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మార్చ్లో రిజల్ట్స్ రావాలనుకుంటున్న పర్సన్స్ అయితే వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికి అయితే షేర్ చేయండి. చాలామంది నన్ను అయితే డౌట్స్ అంటే మీన్స్ వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. సో మీకు తెలిసినటువంటి పర్సన్స్ కూడా దీని అయితే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే మనకు జాబ్ మేళా అనేది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడవచ్చు మినీ జాబ్ మేళా అనేది మనకు ఈ మంత్ 20th అయితే కండక్ట్ చేస్తున్నారు. దాదాపుగా దీనిలో మనకు 700+ వేకెన్సీస్ తోటి ఈ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. దీనిలో మనకైతే 7 ప్రముఖ కంపెనీలు అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. మీరు ఎక్కడైతే చూడవచ్చు, మనకు అపోలో ఫార్మసీ కావచ్చు, జియో లాంటి ప్రముఖ కంపెనీలు అయితే దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. అయితే దీనిలో మనకు 10th క్లాస్ ఎలిజిబిలిటీతో జాబ్స్ ఉన్నాయి, ఇంటర్తో ఉన్నాయి, డిగ్రీ తోటి, అదేవిధంగా B ఫార్మసీ, D ఫార్మసీ. సో ఈ విధంగా ఎనీ గ్రాడ్యుయేట్ తోటి కూడా మనకైతే దీనిలో జాబ్స్ అయితే ఉండడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు ఫార్మసిస్ట్ జాబ్స్ ఉన్నాయి, అదేవిధంగా అడ్వైజర్కి సంబంధించినటువంటి జాబ్స్ కావచ్చు, ప్రోడక్ట్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించినటువంటి జాబ్స్ కావచ్చు, అండ్ అదేవిధంగా అసిస్టెంట్కి సంబంధించిన జాబ్స్ కావచ్చు. సో అండ్ హోమ్ సేల్స్ ఆఫీసర్స్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ సంబంధించినటువంటి ఆఫీసర్స్, టెలికాలర్కి సంబంధించినటువంటి జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు ఇక్కడ శాలరీస్ అయితే చూడవచ్చు. సో మినిమం మనకి ఇక్కడ 12,000 నుంచి దాదాపుగా 20,000 వరకు అయితే ఈ శాలరీస్ అయితే ఉండడం జరిగింది. నేను ఇక్కడ ప్రతిదాన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, PDF లింక్. ఒకసారి మీరు అయితే చూడండి. దాదాపుగా సో ఇక్కడ పోస్ట్ వైజ్గా మీరు చూసినట్లయితే ఇక్కడ వేకెన్సీస్ వివరాలు, ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి జాబ్ లొకేషన్ చూడవచ్చు. హైదరాబాద్లో మనకు జాబ్ లొకేషన్ ఉంది అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణలో ఉన్నాయి. అండ్ అదేవిధంగా కొన్ని అయితే పర్టికులర్ హైదరాబాద్లోనే ఉండడం జరిగింది. హైదరాబాద్ అండ్ విజయవాడలో అండ్ తెలంగాణ స్టేట్లో కొన్ని. సో మీరు ఇక్కడ చూడవచ్చు, ముఖ్యంగా ఎక్కువగా మనకు హైదరాబాద్ లొకేషన్లో ఈ జాబ్స్ అయితే ఎక్కువ ఉండడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో దీనికి సంబంధించినటువంటి జాబ్ మేళాని కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మీరు ఇక్కడ వెన్యూ కనుక చూస్తే, అడ్రస్ కనుక చూసినట్లయితే ఇక్కడ RS గార్డెన్ నియర్ స్టార్ మెడికల్స్ బిసైడ్ రిమ్స్ హాస్పిటల్ ఆదిలాబాద్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరైతే మొదటగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి అయితే కాల్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ ఆపర్చునిటీ అయితే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 700+ వేకెన్సీ ఉన్నాయి కనుక మీరైతే వీటికైతే ట్రై చేయండి.
సో మరొక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకు ఇక్కడ నాణాల ముద్రణ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రీసెంట్గా రిలీజ్ కావడం జరిగింది. ఇది మనకు 12th రోజు అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో మనకు టోటల్గా 7 రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా నేనైతే ఈ లాస్ట్ 5th, 6th, 7th వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటికైతే మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. టోటల్గా 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ మనకు ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. సో వీటి యొక్క శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ చూసినట్లయితే మీరు జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ కావచ్చు, జూనియర్ టైమ్ కీపర్కి సంబంధించి, అదేవిధంగా జూనియర్ టెక్నీషియన్ సంబంధించిన ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి ఓన్లీ డిగ్రీ తోటి అండ్ డిగ్రీలో వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా మీరు అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్కి వచ్చేసి మీకు గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేటువంటిది కంప్యూటర్ పైన మీకు ఇంగ్లీష్ అయితే 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉండాలి. 18 to 28 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా జూనియర్ టైమ్ కీపర్కి సంబంధించి కూడా మీకు 55% అనేటువంటి డిగ్రీలో మీకు 55% మార్క్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా సేమ్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. 18 to 28 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ టెక్నీషియన్ సంబంధించి సో ఐటీఐ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఫిట్టర్స్ కావచ్చు, మిషనిస్ట్ కావచ్చు, అదేవిధంగా ఈ విధంగా దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మీరు ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా 18 to 25 ఇయర్స్ అనేటువంటి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక అబ్జర్వ్ చేస్తే మీకు 13th నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో March 12th వరకు దీనికైతే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ ఇంతకుముందు చెప్పాను కదా, వాటికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటాయి యాజ్ ఫర్ ద గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years ఉంటుంది. సో దీనికైతే ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే అక్కడ మనకి ఏదైతే మీకు సీరియల్ నెంబర్ 147 అనేది చూసుకోండి మీరు. ఈ 147 వాళ్ళకైతే ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 5, 6 ఉన్నది కదా, వాళ్ళకు ఈ ప్యాటర్న్లో అంటే సిలబస్ అనేది కొంత డిఫరెంట్గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో 200 మార్క్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఇక్కడైతే చూడవచ్చు 120 minutesలో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అనేటువంటిది మనకు హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ఉంటుంది. సో మీరు అంటే మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగులో మాత్రం ఎగ్జామ్ అయితే ఉండదు. సో దీనికి సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే కింద నేను దీని యొక్క లింక్ ఇస్తాను, పీడిఎఫ్ కూడా ఇస్తాను. క్లియర్గా దీన్ని చదివిన తర్వాత దీనికి మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం అప్లై చేసుకోండి. సో టోటల్ పీడిఎఫ్ ఒకసారి అయితే కంప్లీట్గా చూడండి. అయితే కొన్నిటికి మాత్రం స్కిల్ టెస్ట్ ఉంటుంది మీకు ఎగ్జామ్తో పాటు. ఏదైతే టైపింగ్ స్పీడ్ అడిగారు కదా, దానికి సంబంధించి మీకు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి స్కిల్ టెస్ట్ కనుక మీరు పాస్ అయితే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనకు నోటిఫికేషన్ వివరాలు. సో నెక్స్ట్ మళ్ళీ నేను మీకు అన్అకాడమీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే చూడవచ్చు. అండ్ అదేవిధంగా మనకు ఇక్కడ అన్అకాడమీలో మీకు డైలీ T20 సిరీస్ కూడా ఉంటుంది. సో అది మనకు ఈవినింగ్ 8 to 8:30 అయితే కండక్ట్ చేస్తారు. మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేసి. దీనిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకర్స్కు ప్రైజ్ కూడా ఇస్తారు, అమెజాన్ వోచర్స్ అనేటువంటి. ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్ట్ అనేది ఇక్కడ వీళ్ళైతే మీరు టీచ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు దీనిలో ఏదైతే బెనిఫిట్స్ చూసినట్టయితే ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకు చెప్పాను కదా, ఏదైతే మనకు సాధన బ్యాచ్ కానీ రక్షక్ బ్యాచ్లో పీసీకి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి కనుక మీరు బ్యాచ్ కోర్సెస్ కనుక బై చేస్తే, సో దానిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే మీకైతే కంప్లీట్ సిలబస్ వాళ్ళైతే ఇస్తారు. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరైతే 1 monthకి తీసుకొని ట్రై చేయండి. సో మీరు 1 monthకి తీసుకొని నచ్చితే నెక్స్ట్ మీరైతే కంటిన్యూ చేయొచ్చు. సో 1400 కాస్త మీకు 1260 అనేటువంటిది మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 10% ఆఫర్ ధర అయితే రావడం జరుగుతుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి, చాలా మంచి ఆపర్చునిటీ, ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన ఈ వీడియో చూడడం జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.